కోడి మాంసం పిచ్చిదెయ్యం. అది పచ్చని పొలాల నడుమ, కొబ్బరి తోటల నీడన, ఎప్పుడూ సందడిగా ఉండే రామాపురమనే చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా సరదాగా, అల్లరిగా ఉంటారు. రామయ్యకు కోడి మాంసం అంటే ప్రాణం, సీతమ్మకు వంట అంటే ప్రాణం. ఆ రోజు ఆదివారం. ఇంకేముంది, రామయ్యకు కోడికూర తినాలనిపించింది. సీతమ్మ కూడా సంతోషంగా వంటగదిలోకి వెళ్ళింది. అయ్యో సీతమ్మా, ఈరోజు కోడికూర వండకపోతే ఎలా? నా ప్రాణం పోతుంది. అవునవును, మీ ప్రాణం కోడికూరలో ఉంది కదా. సరేలే, ఇప్పుడే వండేస్తాను. కాని ఈసారి కారం కొంచెం ఎక్కువ వేస్తాను, జాగ్రత్త. అయ్యో సీతమ్మా, నా మీదంత పగెందుకు? సరేలే, నీ ఇష్టం. కాని వాసన మాత్రం ఊరంతా గుమగుమలాడాలి. అలాగే అవుతుందిలే, మీకోసమే కదా అంటూ నవ్వి పొయ్యిమీద పెద్ద గిన్నె పెట్టి కోడి మాంసం వండటం మొదలుపెట్టింది. నిమిషంలోనే ఆ వాసన వీధిలోంచి ఇళ్లల్లోకి, చివరికి ఊరంతా పాకింది. ఆహా, ఏమి వాసన! సీతమ్మ వంట అంటే వంట కాదు, అమృతం. మీరు పొగడటం ఆపండి, ముందు అన్నం వడ్డించండి. కోడికూర రెడీ. అబ్బా సీతమ్మ, నీ చేతివంట అంటే స్వర్గం. రామయ్య ఆత్రంగా కూర్చుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోయాడు. సరిగ్గా అప్పుడే గదిలో ఏదో కదిలినట్లు అనిపించింది. ఒక చల్లని గాలి వీచింది. ఏంట్రా రామయ్య, కిటికీ తెరిచి ఉంచావా? చలిగా ఉంది. లేదు సీతమ్మా, కిటికీ మూసే ఉంది. మరి ఈ గాలి ఎక్కడినుంచి వచ్చింది? అయ్యో, నా ప్లేట్లో కోడిముక్క కనిపించడం లేదు. ఇప్పుడే కదా పెట్టాను. ఏంట్రా రామయ్య, కళ్ళు కనిపించడం లేదా? అక్కడే ఉంది కదా. సీతమ్మ రామయ్య ప్లేట్ వైపు చూసింది. అయ్యో, నిజంగానే లేదు. ఏమైంది? దొంగలు పడ్డారా? కాని తలుపులు మూసే ఉన్నాయి కదా. దొంగలు కాదులే, ఏదో పిల్లి వచ్చి ఎత్తుకుపోయి ఉంటుంది. ఇంకో ముక్క వేసుకోండి. పిల్లి వచ్చి ఇంత పెద్ద ముక్కను ఎత్తుకుపోయిందా? అది కూడా మనం చూస్తుండగానే? అదెలా సాధ్యం? సరేలే, ఇంకో ముక్క వేసుకోండి. ఆకలిస్తోంది. అయ్యో, మళ్ళీ ఇదిగో సీతమ్మ, చూడు, నా చేతిలోంచి మళ్ళీ మాయమైపోయింది. రామయ్య, ఇది ఏదో తేడాగా ఉంది. ఆహా, ఎంత రుచి! ఇంకో ముక్క. ఎవరు అది? నేను మీ కోడికూరను ఆస్వాదిస్తున్నాను. నువ్వు ఎవరు? ఎక్కడ ఉన్నావు? నేను మాయమ్మను. ఈ కోడికూర వాసన నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. మాయమ్మనా? దెయ్యమా? రామయ్య సీతమ్మ చేపట్టుకున్నాడు. సీతమ్మ, దెయ్యం? అయ్యో రామయ్య, భయపడకు. దెయ్యమైతే ఏంటి, మన కోడికూర తింటోంది కదా. కోడికూర తింటోందా? మనకు లేకుండా? ఇంకా ఉంది కదా, ఇంకో ముక్క వేయండి. చాలా బాగుంది. రేపు కూడా కోడికూర వండాలి. లేకపోతే ఏంటి? లేకపోతే మీ ఇంట్లో ఉన్న కోళ్లన్నీ మాయమైపోతాయి. ఆ రాత్రి రామయ్య, సీతమ్మలకు నిద్ర పట్టలేదు. ఒక దెయ్యం తమ ఇంట్లో కోడికూర తిని రేపటినుంచి కోడికూర వండమని డిమాండ్ చేయడం వారికి వింతగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం వాళ్లు భయపడుతూనే కోడికూర వండారు. మాయమ్మ సరిగ్గా భోజన సమయానికి ప్రత్యక్షమై కోడికూరను లాగించేసింది. ఇది ఒకరోజు, 2 రోజులు కాదు, ప్రతిరోజూ ఇదే తంతు. ఊళ్ళో ఈ విషయం మెల్లగా పాకడం మొదలుపెట్టింది. రామయ్య, సీతమ్మ, ఏంట్రా ఇది? ప్రతిరోజూ మీ ఇంట్లో కోడికూర వాసన వస్తోంది. ఏం జరుగుతోంది? అదేనమ్మా, చెప్పలేము. ఏం చెప్పలేవు? ఏదో రహస్యం దాస్తున్నట్లున్నావు. రహస్యం కాదు నరసమ్మ, ఇది దెయ్యం కథ. దెయ్యమా? దెయ్యం కోడికూర తింటుందా? నువ్వు జోకులు వేస్తున్నావా? జోకులు కాదు నరసమ్మ, నిజంగానే ఒక దెయ్యం మా ఇంట్లో ప్రతిరోజూ కోడికూర తింటోంది. అది మాయమ్మ అంట. మాయమ్మనా? కోడికూర తినే మాయమ్మనా? హాహాహా, ఈ రామయ్యకు పిచ్చి పట్టింది. చూశారా, ఎవరూ నమ్మడం లేదు. మనం ఏం చేద్దాం రామయ్య? ఇలా అయితే మన కోళ్లన్నీ అయిపోతాయి. మనకు తినడానికి కూడా ఉండదు. నాకొక ఆలోచన వచ్చింది. మనం కోడికూర వండకుండా ఉంటే? అది ఎలా సాధ్యం?
అది కోళ్లను మాయం చేస్తానని బెదిరించింది కదా. అది దెయ్యం కదా, దానికి కోళ్లను మాయం చేసే శక్తి ఉంటుంది. సరే, ఈరోజు వండొద్దు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటి, ఈరోజు కోడికూర లేదా? మాయమ్మ ఈరోజు వండలేదు. వండలేదా? సరే, అయితే మీ కోళ్లన్నీ మాయం. అయ్యో సీతమ్మ, కోళ్లన్నీ మాయమైపోయాయి. మాయమ్మ నిజంగానే మాయం చేసింది. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఊరి పెద్దను కలుద్దాం. ఆయన ఏదో ఒక దారి చెప్తాడు. పెద్దయ్యా, మాకొక పెద్ద సమస్య వచ్చింది. ఏంట్రా రామయ్య, అంత కంగారుగా ఉన్నావు? ఒక దెయ్యం, అది కోడికూర తింటోంది. ప్రతిరోజూ కోడికూర వండమని డిమాండ్ చేస్తోంది. లేకపోతే కోళ్లను మాయం చేస్తానని బెదిరించింది. ఈరోజు నిజంగానే మా కోళ్లన్నీ మాయమైపోయాయి. దెయ్యమా? కోడికూర తినే దెయ్యమా? నువ్వు జోకులు వేస్తున్నావా రామయ్య? లేదు పెద్దయ్యా, నిజంగానే మాకు ప్రాణం పోతోంది. సరేలే, నేనొక పూజారిని పిలుస్తాను. ఆయన ఏదో ఒక దారి చెప్తాడు. ఇది మామూలు దెయ్యం కాదు, ఇది కోడి మాంసం పిచ్చి దెయ్యం. దీనిని వదిలించుకోవడం చాలా కష్టం. మరి ఏం చెయ్యాలి పూజారిగారు? దీనికి ఒకటే దారి. మీరు దానికి నచ్చని కోడికూర వండాలి. అది ఆ కోడికూరను తిని మళ్ళీ రాదు. నచ్చని కోడికూరనా? అది ఎలా? అంటే మీరు కోడికూరలో అన్నీ వేయకూడనివి వేయాలి. ఉప్పు ఎక్కువ, కారం తక్కువ, పులుపు ఎక్కువ, చేదు ఎక్కువ, ఇలా అన్నీ వింతగా వేయాలి. అలా చేస్తే అది తింటుందా? తింటుంది. దానికి కోడికూర అంటే ప్రాణం కదా. కాని అది దాని రుచికి నచ్చకపోతే అది మళ్ళీ రాదు. సరే పూజారిగారు, ప్రయత్నిస్తాం. పూజారి చెప్పినట్లుగా రామయ్య, సీతమ్మ ఒక ప్రణాళిక వేసుకున్నారు. మాయమ్మను వదిలించుకోవడానికి ప్రపంచంలోనే అత్యంత చెత్త కోడికూరను వండాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు సాయంత్రం వాళ్ళు వంటగదిలోకి వెళ్లారు. వంటగది ఒక ప్రయోగశాలలా మారింది. సీతమ్మ, ఉప్పు ఎంత వెయ్యాలి? 1 కిలో వెయ్యండి రామయ్య, దానికి ఉప్పు పిచ్చి పట్టాలి. 1 కిలోనా? మనం ఎలా తింటాం? మనం తినడం లేదు కదా, దెయ్యం తింటోంది. సరే, కారం ఎంత? కారం అస్సలు వద్దు, అది కారం తింటే మళ్ళీ రాదు. కారంలేని కోడికూరనా? దెయ్యం కూడా నమ్మదు. నమ్మాలి, మనం దాన్ని నమ్మించాలి. వాళ్ళు కోడికూరలో ఉప్పు, పసుపు, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వింతగా వేయడం మొదలుపెట్టారు. ఉప్పు ఎక్కువ, కారం లేదు, పులుపు ఎక్కువ, చేదు ఎక్కువ. అయ్యో, ఇది కోడికూరనా లేక ఏదో విషమా? విషమే, దెయ్యానికి విషమే. భోజన సమయం అయ్యింది. రామయ్య, సీతమ్మ భయపడుతూనే భోజనానికి కూర్చున్నారు. మాయమ్మ సరిగ్గా సమయానికి ప్రత్యక్షమైంది. కోడికూర రెడీనా? రెడీ మాయమ్మ, మీకోసమే. మాయమ్మ కోడికూరను లాగించేసింది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంది. ఏంటిది? ఉప్పు, ఉప్పు, ఉప్పు. అది ఉప్పే మాయమ్మా, మీకు నచ్చలేదా? నచ్చలేదా? ఇది ఉప్పుకూర, కోడికూర కాదు. అయ్యో, మరి ఏం చేయమంటారు? ఇదిగో, ఈ కూరను నేను తినను, మీరే తినండి. మేము ఎలా తింటాం? తింటారు. తినకపోతే మీ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు మాయమైపోతాయి. రామయ్య, సీతమ్మ ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. వాళ్లు చెత్త కోడికూరను తినాల్సి వచ్చింది. అయ్యో దేవుడా, ఇది దెయ్యం కన్నా దారుణం. అవును రామయ్య, ఇది నిజంగానే దారుణం. మాయమ్మ నవ్వి అదృశ్యమైపోయింది. మరుసటి రోజు రామయ్య, సీతమ్మ భయపడుతూనే ఉన్నారు. మాయమ్మ మళ్లీ వస్తుందేమోనని, మళ్లీ చెత్త కోడికూర వండాల్సి వస్తుందేమోనని. కాని ఆ రోజు మాయమ్మ రాలేదు. మరుసటి రోజు కూడా రాలేదు. రామయ్య, సీతమ్మకు ఆశ్చర్యం కలిగింది. రామయ్య, మాయమ్మ రాలేదు, నిజంగానే వెళ్ళిపోయిందా? అవును సీతమ్మ, మన చెత్త కోడికూర పనిచేసింది. ఆ దెయ్యం పారిపోయింది. అయితే మనం మళ్లీ మామూలుగా కోడికూర వండుకోవచ్చా? వండొచ్చు సీతమ్మ.
హాయిగా వండుకోవచ్చు. వాళ్లు సంతోషంగా కోడికూర వండుకున్నారు. ఆ రోజు రాత్రి వాళ్లు హాయిగా కోడికూర తిన్నారు. చూశారా సీతమ్మ, దెయ్యాలను కూడా రుచిలేని వంటతో తరిమేయొచ్చు. అవును రామయ్య, ఆ చెత్త కోడికూర మన ప్రాణాలను కాపాడింది. రామయ్య, సీతమ్మ కూడా తమ జీవితంలో ఒక వింత అనుభవాన్ని పొందామని సంతోషించారు. వాళ్లు ఎప్పుడూ ఆ చెత్త కోడికూరను గుర్తుచేసుకుని నవ్వుకునేవారు. రాత్రి ఎక్స్ప్రెస్ భూతం. ఉత్తరప్రదేశ్లోని ఒక దుమ్ముతో కప్పబడిన చెరకు తోటలు సూర్యుని కాంతిలో అంతులేని విస్తీర్ణంలా వ్యాపించి ఉన్నాయి. అక్కడ ఒక చిన్న గ్రామముంది, చంద్పూర్. ప్రతి రాత్రి రైళ్లు గట్టిగా ఈలలు వేస్తూ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వెళ్తాయి. గ్రామస్థులు రాత్రి ఎక్స్ప్రెస్ గురించి గుసగుసలాడుకునేవారు. అది అర్ధరాత్రి వచ్చే రైలు. దాని లైట్లు నిద్రలేని ఆత్మల కళ్లలా మిణుకుమిణుకుమంటాయి. సంవత్సరాలుగా ఆ రైలులో ఒక వింత వ్యక్తి గురించి పుకార్లు వ్యాపించాయి. ఒక భూతం వంటి వ్యాపారి ప్రయాణీకులకు అత్యంత రుచికరమైన భోజనం అమ్మి వారు డబ్బు చెల్లించే ముందు అదృశ్యమవుతాడు. కాని ఎవరికీ నిజం తెలియదు. చంద్పూర్కు చెందిన ఆసక్తిగల యువకుడు అర్జున్ ఆ రైలు ఎక్కి సత్యాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. చంద్పూర్లో ఆ రోజు తేమగా ఉంది. కీచురాయి శబ్దాలతో గాలిగుండెలు బద్దలవుతోంది. అర్జున్ పాత మర్రి చెట్టు కింద కూర్చుని పెద్దల కథలు వింటున్నాడు. అతని తల్లి సరిత మట్టి గోడల ఇంట్లో పకోడీలు వేయడంలో బిజీగా ఉంది. అతని స్నేహితుడు కిషన్ పక్కనే కూర్చుని చేతులు ఆడిస్తున్నాడు. సంభాషణ రాత్రి ఎక్స్ప్రెస్ వైపు మళ్ళింది. అర్జున్ చెవులు ఉగిసలాడాయి. నేను చెప్తున్నా, ఆ రైలు శాపగ్రస్తం. నా బంధువు ఒకసారి ఎక్కాడు. ఖాళీ కళ్ళున్న ఒకడి నుంచి బిర్యానీ కొన్నాడు. తరువాత ఆ మనిషి అదృశ్యమయ్యాడు. డబ్బులు లేవు, ఆనవాళ్లు లేవు. అరే రాముచాచా, అది భూతమని అనుకుంటున్నావా? బహుశా అది చాకచక్యంగా దొంగతనం చేసేవాడేమో. దొంగ? హా, దొంగలు గాలిలో కలిసిపోరు కిషన్. ఆ వ్యాపారి భూతమే. నా మాటలు గుర్తుంచుకో. నీ పేరు మర్చిపోయేంత రుచికరమైన ఆహారం అమ్ముతాడు. తర్వాత పోతాడు. కాని ఎందుకు చాచా? ఎందుకు భోజనం అమ్ముతాడు? అతనికి ఏం కావాలి? ఎవరికి తెలుసు బేటా? బహుశా అతనికి వేరే ఆకలి ఉందేమో, ఆత్మల కోసం. అర్జున్, ఈ వట్టి కథలతో తలనింపడం ఆపి భోజనానికి రా. ఈ పకోడీలు భూతాల కోసం వేచి ఉండవు. వస్తున్నా అమ్మా. కాని కిషన్, ఒకవేళ అది నిజమైతే, నేను అతన్ని కలిస్తే? నీకు పిచ్చి అర్జున్. ఆ రైలు ఆటలు కాదు. నా మామయ్య అంటాడు, దాన్ని చూడటమే అశుభం. అశుభమైనా సరే నేను తెలుసుకోబోతున్నా. రేపు రాత్రి నేను రాత్రి ఎక్స్ప్రెస్ ఎక్కుతా. హాయ్రామ్, ఉదయానికి నీవు భూత ఆహారంగా మారతావు. మరుసటి రాత్రి చంద్రుడు లేని ఆకాశం కింద అర్జున్ రహస్యంగా బయటకు వచ్చాడు. చంద్పూర్ స్టేషన్ ఖాళీగా ఉంది. ఒక తిరుగుడు కుక్క ఎముక కొరుకుతూ తప్ప. రాత్రి ఎక్స్ప్రెస్ గట్టిగా ఆగింది. దాని తుప్పుపట్టిన కంపార్ట్మెంట్లు స్వల్పంగా ప్రకాశిస్తున్నాయి. అర్జున్ గుండె దడదడలాడుతూ రైలు ఎక్కాడు. ఒక మిణుకు బల్బు దగ్గర సీటు కనుగొన్నాడు. రైలు ముందుకు దూసుకెళ్ళింది. త్వరలోనే ప్రయాణీకులు, ఎక్కువగా అలసినవారు నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు ఒక చల్లని గాలి కంపార్ట్మెంట్లో వీచింది. ఒక వ్యక్తి కనిపించాడు. చిరిగిన కుర్తా ధరించిన ఒక పొడవైన మనిషి ఆహారంతో నిండిన ట్రే పట్టుకుని. బిర్యానీ, దాల్, రోటీ, తాజాగా, వేడిగా. ఈ రాత్రి ఎవరికి ఆకలి? ఇతనే, ఖాళీ కళ్ళు, చాచా చెప్పినట్లుగానే. ఓయ్ భయ్యా, బిర్యానీ ఎంత? 10 రూపాయలు సాహెబ్. నీవు ఎప్పుడూ తిననంత చౌక భోజనం. 10 రూపాయలా? హా, 2 ప్లేట్లు ఇవ్వు. నీ ఇష్టం సాహెబ్. ఆహ్ భయ్యా, నాకొక దాల్ రోటీ ఇవ్వు. కాని నీవు ఎవరు? నేనా? ఒక సాధారణ వ్యాపారిని బేటా. ముందు తిను, తర్వాత అడుగు. అరే, ఇది దివ్యంగా వాసన చూస్తోంది. దీన్ని ఎక్కడ వండావు భయ్యా? స్వర్గంలోనా? అలాంటిదే బెహెంజీ. తిను, ఇది చాలా పొడవైన రాత్రి. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. చాలా వింతగా ఉన్నాడు. నేను అతన్ని గమనించాలి.
ప్రయాణికులు తమ భోజనాన్ని ఆస్వాదించారు. వ్యాపారి వంటకాలను పొగడ్తలతో ముంచెత్తారు. అర్జున్ తన దాల్ రోటీని దాదాపు ముట్టలేదు. అతని కళ్ళు ఆ రహస్య వ్యక్తి మీదనే ఉన్నాయి. రైలు చీకటి అడవిని దాటుతుండగా వ్యాపారి ప్లేట్లు సేకరించడం మొదలుపెట్టాడు. అప్పుడు క్షణంలో అతను అదృశ్యమయ్యాడు. ప్రయాణికులు ఆశ్చర్యంతో ఊపిరి బిగబట్టారు. అర్జున్ లేచి నిలబడ్డాడు. ఈ రహస్యాన్ని పరిష్కరించాలని నిశ్చయించుకున్నాడు. ఎక్కడికి పోయాడు? నేనింకా చెల్లించలేదు. హాయ్ భగవాన్, నా పర్స్ ఇంకా నిండుగా ఉంది. అతను ఒక్క పైసా తీసుకోలేదు. నాకు తెలుసు, అతను సాధారణ మనిషి కాదు. భయ్యా, ఎక్కడున్నావు? కనిపించు. భోజనం ఆస్వాదించావా బేటా? అదే నేను అడిగేది. డబ్బులవసరం లేదు. ఏ వ్యాపారి డబ్బులు తీసుకోడు? ఇది పిచ్చితనం. నిజం చెప్పు, నీవు భూతమా? భూతమా? బహుశా. లేదా విశ్రాంతి తీసుకోలేని మనిషిని. కూర్చో బేటా, నీకు ఒక కథ చెప్తా. హాయ్ రామ్, నేనిక్కడ కూర్చోను. నేను బయటకు వెళ్తా. లేదు, ఆగు. నాకు వినాలని ఉంది. చెప్పు భయ్యా, నీవు ఎవరు? రైలు స్వల్పంగా కదిలింది. భూత వ్యాపారి అర్జున్ ఎదురుగా కూర్చున్నాడు. అతని ఖాళీ కళ్ళు స్వల్ప కాంతిలో మెరుస్తున్నాయి. మిగిలిన ప్రయాణికులు భయంతో ఒకచోట చేరారు. వెళ్లడానికి భయపడుతూ ఆసక్తితో చూడలేకపోతున్నారు. వ్యాపారి గొంతు మెత్తబడింది. ఎప్పుడో మర్చిపోయిన ఒక విషాదాన్ని మోస్తూ, నా పేరు విక్రమ్. 50 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి దగ్గర్లోని ఖేరాపూర్ అనే గ్రామంలో వంటవాడిని. నాకు భార్య మీరా, చిన్న కూతురు రాధా ఉండేవారు. మేము పేదవాళ్లం, కాని సంతోషంగా ఉండేవాళ్లం. ప్రతి రాత్రి రైలు ప్రయాణికులకు వండి అమ్మేవాడిని కొంత డబ్బు సంపాదించడానికి. ఒకరోజు ఒక ధనవంత జమీందార్ తన కుటుంబం కోసం ఈ రైలులో విందు ఆర్డర్ చేశాడు. ఏం జరిగింది విక్రమ్ భయ్యా? నేను రోజంతా కష్టపడ్డాను. బిర్యానీ, దాల్, రోటీలు అన్నీ సంపూర్ణంగా. కాని సర్వ్ చేసినప్పుడు జమీందార్ కొడుకు అది చాలా కారంగా ఉందన్నాడు. ఆ ముసలి వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. నా ఆహారాన్ని కిటికీ బయటకు విసిరాడు. నన్ను రక్తం వచ్చే వరకు కొట్టాడు. వాళ్లు నన్ను రైలు నుంచి ట్రాక్లపైకి తోసేశారు. నేను బతకలేదు. హాయ్ భగవాన్, ఇది భయంకరం. అంటే నీవిక్కడ చిక్కుకున్నావా? ఇప్పుడు ఆహారం ఎందుకమ్ముతావు? నా ఆత్మ బయటకు వెళ్లలేకపోయింది బేటా. నేను ఆకలితో చనిపోయాను. ఆహారం కోసం కాదు, గౌరవం కోసం. ఇప్పుడు ప్రతి రాత్రి నేను వండుతాను. ప్రయాణికులకు ఆహారం పెడతాను. వాళ్లు నవ్వడం చూస్తాను. మళ్లీ జీవించినట్లు అనిపిస్తుంది. కాని చెల్లింపు ముందు అదృశ్యమవుతాను. ఎందుకంటే ఏ నాణెం నా నష్టాన్ని తిరిగి కొనలేదు. ఇది చాలా బాధాకరం భయ్యా. నీకు శాంతి దొరకదా? శాంత, ఎవరైనా నాకు ప్రతీకారం తీర్చితేనే. ఆ జమీందార్ కుటుంబం ఇంకా ఖేరాపూర్లో జీవిస్తోంది. ధనవంతులుగా, క్రూరంగా. వాళ్లు తమ పాపాలకు శిక్ష అనుభవించలేదు. అరే, ఇది చాలా ఎక్కువ. నేను ఇక భూత ఆహారం తినను. లేదు, ఆగు. విక్రమ్ భయ్యా, నేను నీకు సహాయం చేస్తే, నేను వాళ్లను కనుగొంటే? నీవలా చేస్తావా బేటా? ఒక చనిపోయిన వాడి కోసం? అవును. నీవు బాధపడినట్లు ఎవరూ బాధపడకూడదు. వాళ్ల పేరు చెప్పు. ఠాకూర్ రఘునాథ్ సింగ్. అతని మనవడు ఇప్పుడు ఖేరాపూర్ను పాలిస్తున్నాడు. ఠాకూర్ విజయ్. జాగ్రత్తగా ఉండు బేటా, వాళ్ళు ప్రమాదకరం. రైలు తెల్లవారుజామున ఆగింది. అర్జున్ దిగాడు. అతని మనసు ఆలోచనలతో గిరగిర తిరిగింది. అతను చంద్పూర్కు తిరిగి వచ్చి కిషన్కు అన్నీ చెప్పాడు. ఇద్దరూ ఖేరాపూర్కు బయల్దేరారు. అక్కడ వారు ఠాకూర్ విజయ్ను కనుగొన్నారు. ఒక గర్విష్ఠుడు మెరిసే భవనంలో గ్రామస్తులను బెదిరిస్తున్నాడు. ఆ రాత్రి అర్జున్ ఒక పథకంతో రాత్రి ఎక్స్ప్రెస్కు తిరిగి వెళ్లాడు. కిషన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. విక్రమ్ భయ్యా, నేను అతన్ని కనుగొన్నాను. ఠాకూర్ విజయ్. అతను తన తాత కంటే దారుణంగా ఉన్నాడు. నీవు ధైర్యవంతుడివి బేటా. నీ పథకం ఏమిటి? పథకమా? అర్జున్, నీవు నాకు ఠాకూర్తో పోరాడతామని చెప్పలేదు, భూతంతో కూడా. కిషన్, విక్రమ్ భయ్యా, నీవు అతన్ని భయపెట్టగలవా?
అతన్ని ఒప్పుకోనివ్వగలవా? భయపెట్టడమా? ఓ, నేను అంతకంటే ఎక్కువ చేయగలను. రేపు రాత్రి అతన్ని రైలుకు తీసుకురా. హాయ్ రామ్, నేను దీనికోసం చావను. నీవు చావవు కిషన్. మేము విజయ్ను మోసం చేసి రైలు ఎక్కిస్తాము. విక్రమ్ భయ్యా మిగిలినది చూసుకుంటాడు. మరుసటి రాత్రి అర్జున్, కిషన్ ఠాకూర్ విజయ్ను స్టేషన్కు ఆకర్షించారు. రాత్రి ఎక్స్ప్రెస్లో గొప్ప విందు వేచి ఉందని చెప్పి ఆశపడి గర్వంగా విజయ్ రైలు ఎక్కాడు. ఆశపడి గర్వంగా విజయ్ రైలు ఎక్కాడు. గ్రామ బాలురును చూసి నవ్వాడు. రైలు చీకటిలోకి దూసుకెళ్ళింది. విక్రమ్ కనిపించాడు. అతని ట్రే ఆహారంతో నిండి ఉంది. అతని కళ్ళు కోపంతో మండుతున్నాయి. ఓయ్ వ్యాపారి, త్వరగా సర్వ్ చేయి. నేను రైతుల కోసం వేచి ఉండను. నీకోసం విందు ఠాకూర్ సాహెబ్, నీ తాత ఆస్వాదించినట్లే. ఇది ఏం వెర్రితనం? నీవు ఎవరు? జాగ్రత్తగా చూడు ఠాకూర్. నన్ను గుర్తుపట్టలేదా? విక్రమ్, నీ కుటుంబం చంపిన వంటవాడు. ఏమిటి? నీకు పిచ్చా? దూరంగా వెళ్ళు. అతను పిచ్చివాడు కాదు ఠాకూర్. అతను చనిపోయాడు. నీవు ఒప్పుకోకపోతే నీవు తదుపరి. అర్జున్, ఇది నాకు కూడా చాలా నాటకీయంగా ఉంది. ఒప్పుకో. విజయ్, నీ కుటుంబం ఏం చేసిందో ప్రపంచానికి చెప్పు, లేక నీ చివరి శ్వాస వరకు నిన్ను వెంటాడుతాను. సరే సరే, నా తాత ఒక వంటవాడిని చంపాడు. మేము దాన్ని దాచాము. క్షమించు. దయచేసి నన్ను వదిలేయి. క్షమాపణ సరిపోదు, కాని ఇది ఆరంభం. రికార్డ్ చెయ్ బేటా. ప్రపంచం విననివ్వు. పట్టుకున్నాను భయ్యా. ఠాకూర్ విజయ్ ఒప్పుకోలు అర్జున్ రికార్డింగ్ ద్వారా అడవిలోని నిప్పులా వ్యాపించింది. ఖేరాపూర్ గ్రామస్థులు ఠాకూర్ కుటుంబంపై తిరగబడ్డారు. వారి అధికారాన్ని కూల్చేశారు. ఆ రాత్రి అర్జున్ చివరిసారిగా రాత్రి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. విక్రమ్ అక్కడ నిలబడి ఉన్నాడు. అతని ట్రే ఖాళీగా, ముఖంపై స్వల్ప నవ్వు. విక్రమ్ భయ్యా, నీవు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నావా? అవును బేటా, నీవు నాకు న్యాయం చేశావు. నేను మీరా, రాధాను మళ్లీ చూడగలను. ధన్యవాదాలు. అంటే ఇక భూత భోజనాలు లేవా? లేవు కిషన్, కాని ఇది తీసుకో. నా చివరి రెసిపీ. బాగా వండు. వండతాము భయ్యా. శాంతిగా విశ్రాంతి తీసుకో. భూతం అదృశ్యమవుతాడు. రైలు ఈలవేస్తుంది. కుండ మాత్రం వదిలివెళ్తుంది. చంద్పూర్లో అర్జున్, కిషన్ విక్రమ్ రెసిపీని వండారు. ఒక బిర్యానీ రుచికరంగా ఉంది. గ్రామం సంవత్సరాల తరబడి దాని గురించి మాట్లాడుకుంది. రాత్రి ఎక్స్ప్రెస్ ఇంకా దూసుకెళ్ళింది. కాని భూత వ్యాపారి పోయాడు. అతని ఆత్మ చివరకు శాంతిని పొందింది.